ఒక్కోసారి మనం చేసేది నిజాయితీ పొరపాటు, కాని అది నేరంలా కనిపిస్తుంది. మరి ఈ రెండిటి మధ్య ఆ సన్నని గీత ఏంటి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ అందులోని సెక్షన్ 12 మన హక్కుల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా కాపాడుతుందో చూద్దాం. ఒక క్షణం ఊహించుకోండి, అర్ధరాత్రి మీ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారు. మీరు ఆత్మరక్షణ కోసం వాళ్ళని ఎదుర్కొన్నారు. తీరా చూస్తే అతను మీ అపార్ట్మెంట్కి కొత్తగా వచ్చిన సెక్యూరిటీ గార్డ్. అయ్యో, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు నేరస్తులైపోయినట్టేనా? ఇది చాలా మందిని తొలిచేసే ప్రశ్న. చూసారా, ఎంత కన్ఫ్యూజింగ్ సిచ్యువేషను. మరి ఇలాంటి టైంలో మన చట్టం ఏం చెబుతుంది? దీన్ని కేవలం ఓ నిజాయితీ పొరపాటుగా కొట్టేస్తుందా, లేక సీరియస్గా తీసుకుంటుందా? సరిగ్గా ఇక్కడే మనకి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 12 ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇది చాలా సింపుల్గా ఏం చెప్తుందంటే, మీరు చట్టపరంగా ఒక పనిచేసే హక్కు ఉందనుకుని మంచి ఉద్దేశ్యంతో అంటే సద్భావంతో ఒక పని చేశారనుకోండి, కాని మీ నమ్మకానికి కారణం ఒక వాస్తవానికి సంబంధించిన పొరపాటు అయితే అప్పుడు మీరు చేసిన పని నేరమవ్వదు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, పరిస్థితిని బట్టి మీరు చేసింది కరెక్టే అని మనస్ఫూర్తిగా నమ్మితే చట్టం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గమనించాలి. చట్టం మీరు ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పట్లేదు. అవసరమైతే మీరు ఇది చెయ్యొచ్చు అని ఒక పర్మిషన్ ఇస్తోంది అంతే. ఆ చేయాలికి చేయొచ్చుకి మధ్య ఉన్న తేడా మనకు చిన్నదిగా అనిపించొచ్చు, కాని చట్టం దృష్టిలో ఇది చాలా చాలా పెద్దది. ఆ తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం రండి. ఓకే, ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఉంది. సెక్షన్ 11 ఏమో చెయ్యాల్సిందే అంటుంది. అంటే ఇది ఒక డ్యూటీ, ఒక విధి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ ఆఫీసర్ వారెంట్తో అరెస్ట్ చేయడం, అది వాళ్ల డ్యూటీ. కానీ సెక్షన్ 12 ఏంటి? చెయ్యొచ్చు అంటుంది. ఇదొక పర్మిషన్, ఒక హక్కు, మన ఆత్మరక్షణ లాంటిది. సో ఒకటి ఆజ్ఞ అయితే ఇంకొకటి అనుమతి. చాలా తేడా ఉంది కదా. మంచిది, అంతా బారే ఉంది. కాని ఈ రక్షణ మనకు ఎప్పుడు వర్తిస్తుంది, ఎప్పుడు వర్తించదు? దీన్ని డిసైడ్ చేసే ఆ ఒకే ఒక్క కీలకమైన ఫ్యాక్టర్ ఏంటి? అదే వాస్తవానికి చట్టానికి మధ్య ఉన్న తేడా. దీన్ని ఒక కఠినమైన పరీక్షలో అనుకోవచ్చు. మీకు రక్షణ దొరకాలంటే కొన్ని కండిషన్స్ మీట్ అవ్వాలి. ఒకటి, మీరు చేసింది చట్టప్రకారం కరెక్టే అని నమ్మి ఉండాలి. 2, ఇది చాలా ఇంపార్టెంట్, మీ ఆ నమ్మకానికి కారణం వాస్తవానికి సంబంధించిన పొరపాటు అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయి ఉండాలి. 3, మీరు సద్భావంతో అంటే మంచి ఉద్దేశ్యంతో తగిన జాగ్రత్తతో వ్యవహరించాలి. కానీ అయ్యో నాకా రూల్ తెలీదండి అని చట్టం తెలియకపోవడమనేది ఇక్కడ అస్సలు పనిచేయదు. అలాగే పర్సనల్ రివెంజ్ కోసం చేసినా లేదా అవసరానికి మించిన బలం వాడినా ఈ సెక్షన్ కింద ఎలాంటి రక్షణ ఉండదు. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, మీ పొరపాటు నిజాయితీగా వాస్తవానికి సంబంధించిందైతే ఓకే, మీకు ప్రొటెక్షన్ ఉంది. కానీ మీ పొరపాటు చట్టానికి సంబంధించిందైతే సారీ, నో ఎక్స్క్యూజ్. అలాగే కావాలని అబద్ధం చెప్పినా నాటకమాడినా అస్సలు మినహాయింపుండదు. అంటే మొత్తం కేసు నిలబడేది కూలిపోయేది ఈ ఒక్క పాయింట్ మీదే. సరే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? కొన్ని రియల్ లైఫ్ కోర్ట్ కేసులు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి కేసు పేరు చీకట్లో దొంగ. ఈ కేసులో కోర్టు ఆ వ్యక్తికి రక్షణ కల్పించింది. అసలు ఏం జరిగిందో, ఎందుకు రక్షణ ఇచ్చిందో చూద్దామా? కోర్టు దీన్ని ఎలా చూసిందంటే, సిచ్యువేషన్ ఏంటి? రాత్రిపూట కరెంటు లేని ఒక చీకటి పొలం. నమ్మకమేంటి? ఎదురుగా ఎవరో వస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా దొంగలే అని నిజాయితీగా నమ్మారు. ఇక్కడ జరిగింది వాస్తవానికి సంబంధించిన పొరపాటు. మరి ఏం చేశారు? వాళ్ళని దూరంగా నెట్టడానికి అవసరమైనంత బలాన్ని ఉపయోగించారు. కాని అసలు నిజమేంటి? ఎదురుగా వచ్చింది ఊరి గార్డ్. సో రిజల్ట్ ఏంటి? అతనికి పూర్తి రక్షణ లభించింది. ఎందుకంటే అతను చేసింది నిజాయితీతో కూడిన వాస్తవ పొరపాటు వల్లే. పైగా అతను హద్దులు దాటి ప్రవర్తించలేదు. సరే, ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్ కేసు చూద్దాం. ఇక్కడ చేసిన పని కరెక్టే అయినా హద్దులు దాటడం వల్ల రక్షణ దొరకలేదు. ఈ కేసులో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఒక దొంగను కరెక్ట్గానే పట్టుకున్నాడు. అతన్ని ఆపడం తన హక్కే అని నమ్మాడు. ఇక్కడి వరకు అంతా పర్ఫెక్ట్. కాని తర్వాతే అసలు ప్రాబ్లం వచ్చింది. ఆ దొంగ కింద పడిపోయి లొంగిపోయినా సరే ఇతను కొట్టడం ఆపలేదు. చూశారా,
అవసరానికి మించిన బలం వాడటం వల్ల మొదట ఉన్న చట్టపరమైన సమర్థనను తనే పోగొట్టుకున్నాడు. ఫలితంగా కోర్టు అతనికి రక్షణ ఇవ్వలేదు. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? చట్టం మనకు రక్షణ ఇస్తుంది కాని ఎంతైనా బలం ఉపయోగించుకోవడానికి అది ఒక బ్లాంక్ చెక్ మాత్రం కాదు. సరే, ఇక ముగింపుకొచ్చేద్దాం. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవలసిన అసలు పాఠమేంటి? సింపుల్, హద్దులు దాటకూడదు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. చట్టం కొన్ని పనులు చెయ్యొచ్చు అని చెబుతుంది, కాని అది మన ఇష్టమొచ్చినట్టు కాదు. కేవలం ఆ పరిస్థితి ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే. అంటే చట్టం ఎప్పుడూ సందర్భాన్ని బట్టే పనిచేస్తుంది. మరి ఎవరైనా ఒకవేళ నేను హద్దు దాటితే అని అడిగితే సమాధానం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. అప్పుడు అదే చట్టం నీమీద తిరగబడుతుంది. చూసారా, చట్టానికి రెండు వైపులా పదునుంది. అది మనల్ని కాపాడే ఢాలు అవుతుంది, మనల్ని శిక్షించే కత్తి అవుతుంది. కాబట్టి ఈరోజు మనం ముగించే ముందు ఒక్క ప్రశ్న. చట్టం మన చేతిలో ఒక ఢాలు లాంటిది, కానీ ఆ ఢాలుకు కూడా కొన్ని హద్దులుంటాయి. ఆ పరిమితులు మనకు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి.